హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి, దానికోసం అయితే పిండి ప్రమిదలు అయితే చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేనైతే గోధుమ పిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత బియ్యం పిండి కూడా ఒక కప్పు తీసుకున్నానండి. నేనైతే 2 రకాలు చేయాలనుకుంటున్నాను. దానికోసం అయితే కొంచెం పిండి తీసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే కలుపుతున్నాను. ఒకదానికోసం రెడ్ కలర్ కలుపుతున్నానండి. నేను చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ అయితే వేసుకోవద్దు. ఇలా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి. కొంచెం నూనె నేనైతే లాస్ట్కి అయితే యాడ్ చేస్తున్నాను. నూనె వేసి ఒకసారి ఇలా మెత్తగా కలుపుకోవాలి. కలిపేసుకొని రెడ్ కలర్ అయితే పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు రెండో దానికోసం అయితే నేను ఎల్లో కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఫుడ్ కలరే యాడ్ చేస్తున్నాను రెండింటికి. ఇది కూడా సేమ్ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటున్నామో అలాగే కలుపుకోవాలండి. ఇలా గట్టిగా కలుపుకోవాలి, మరి మెత్తగా అయితే కలుపుకోవద్దండి. ఇలా రెండు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం చపాతీ ఎలా చేస్తామో అలానే చేసుకోవాలండి. కాకపోతే చపాతీ కొంచెం మనం పలసగా చేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం మందంగా చేసుకోండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఇలా తయారు చేసుకోవచ్చండి. నేనైతే షార్ప్గా ఉన్న ఒక గిన్నెనైతే తీసుకొని ఇలా చిన్న చిన్న లేయర్స్ అయితే చేసుకున్నాను అన్నమాట. తర్వాత ఒక గాజు గ్లాస్ అయితే తీసుకున్నానండి. గాజు గ్లాస్కి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క లేయర్ అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అన్ని లేయర్లు ఇలా పెట్టేసుకొని పైనుంచి ఒక లేయర్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. పూర్తిగా పెట్టేసుకోవాలి ఒక లేయర్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందమైన రోజ్ ఫ్లవర్ అయితే తయారైందో. మనం ప్రతిసారి పిండి ప్రమిదలు అయితే చేస్తాం కదండి, ఈసారి ఇలా వెరైటీగా చేసుకోండి. నేను ప్రతిసారి చేస్తాను, కాకపోతే సింపుల్గా చేస్తాను. ఈసారి అయితే నేనైతే ఇలా చేయాలనుకుంటున్నాను, అందుకే చేశానండి. ఇప్పుడు రెండో దానికి కూడా సేమ్ మనం గిన్నె తీసుకొని చిన్న చిన్న లేయర్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ మనం గాజు గ్లాస్ ఉంటుంది కదండి, దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేయండి, అంతేనండి. మన ఇంట్లో వస్తువులేనండి, బయట నుంచి మనం ఏమీ కొనుక్కొని తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఒక్కొక్క లేయర్ ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెండోది కూడా చూపిస్తున్నాను, మీకు అర్థం కావాలని రెండో దానికి కూడా ఇలానే చూపిస్తున్నానండి. చూడండి, పైనుంచి ఒక లేయర్ అయితే ఇలా పెట్టేసేయాలండి. ఇలా పెట్టేస్తే మనకు అందమైన రోజ్ ఫ్లవర్ అయితే తయారవుతుందండి. మనం ప్రతిసారి పెడుతున్నాం కదా, దేవుడి కోసమే కదా, ఒక 10 నిమిషాలు అయితే కూర్చొని శ్రద్ధగా ఇలా చేసుకోండి. పిండి ప్రమిదలు పెట్టండి, మీకు మీ ఫ్యామిలీకి మంచి జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.